టు మెగా డిబేట్. నా పేరు రహీం. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో భారీ సంస్కరణకు శ్రీకారం చుడుతుంది కేంద్ర ప్రభుత్వం. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచే ప్రతిపాదనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, అసలు ఇవన్నీ ప్రజలకు మరింత చేరువలో పాలన, ఇవన్నీ నిర్ణయంతో సాధ్యమవుతాయా, లేక రాజకీయాల లాభ నష్టాల కోసం తీసుకున్న అడుగేనా? 2029 ఎన్నికల ముందు ఈ మార్పులు దేశ రాజకీయ చిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఇవి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఇవాటి డిబేట్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శ్రీ చలసాని నరేంద్ర గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తల్లజు ఆచారి గారు, అదేవిధంగా మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మరియు మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా చలసాని నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు నమస్తే అండి. చెప్పండి. ఒక్కసారిగా ఈ పరిణామాలు ఒకసారి రాజకీయ ఉత్కంఠతకు అనేక అన్నటువంటి టాపిక్స్కి దారి తీసిన ఈరోజు ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం కానివ్వండి, ఇటు మహిళా రిజర్వేషన్ల అమలు కానివ్వండి, ఇవన్నీ దీని విషయం వెనుక ఏదైతే 2029 ఎన్నికలకు ఇది యాక్చువల్గా దేశాభివృద్ధిలో భాగంగానే నిర్ణయం, కొంతమంది ఇదంతా రాజకీయ సుప్రయోజనాల కోసం అంటా ఉన్నారు. టోటల్గా నిర్ణయం ఎలా ఉండబోతుంది, దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి నరేంద్ర గారు? నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇది రాజ్యాంగం ప్రకారం జరగాల్సి ఉంది. అది తప్పనిసరిగా జరగాలి. అది దానికి దీనికి సంబంధం ఉంటుంది, పెట్టాల్సిన అవసరం లేదు. అయితే మిగతా విషయాల్లో నిర్ణయాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, తక్షణ ప్రయోజనాల కోసం చేస్తుంటాయి తప్పితే వాళ్ళకి విశాలమైనటువంటి దేశ ప్రయోజనాలు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టపరచాలనేటువంటి ఘనమైన ఉద్దేశాలు కానీ ఉండటానికి లేదు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించగానే ఎమ్మటే అమలు చేయాలి దాన్ని అని పార్లమెంట్లో ఆనాడు దాదాపు అన్ని పక్షాలు మహిళా నాయకులు కోరారు, దేశంలో కూడా కోరారు. అయినా అమలు చేయకుండా దానిని ఇప్పుడు నియోజకవర్గాలు 50% పెంచి దానితో లింక్ పెట్టడం అనేది ఇది కేవలం ప్రస్తుతం రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైతే ఆధిపత్యం వహిస్తున్నారో, ఎవరైతే మొత్తం పెత్తనం చేస్తున్నారో వాళ్ళు పురుష నాయకులు వాళ్ళ యొక్క ఆధిపత్యం పోకుండా, వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ విధంగా మహిళలు కూడా సర్దుబాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళ మహిళలు ఒక బలమైన ఓట్ బ్యాంకుగా గత కొన్ని ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో వాళ్ళు నిరూపించుకున్నారు. ఏ పార్టీ అయితే మహిళల్ని ఎక్కువ ఆకర్షిస్తుందో వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆకర్షించడం కోసం ఈ మహిళా రిజర్వేషన్ ఈ విధంగా తీసుకొచ్చి దాని యొక్క ఉద్దేశాలతో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గాల పెంపుదలని దాన్ని లింక్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. అయితే దీనివలన పార్లమెంట్లో చర్చలు కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ బలోపేతం అవుతుందని అదేదో బాగా జరుగుతాయని చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుత పార్లమెంటు దేశ చరిత్రలోనే అత్యంత తక్కువగా చర్చలు జరుగుతున్న పార్లమెంటు, కీలకమైన బిల్లులు కూడా సమగ్రమైన చర్చలు లేకుండా ఆమోదిస్తున్నటువంటి పార్లమెంట్ ఉన్నప్పుడు కనీసం రాజకీయ పార్టీలు కానీ పార్లమెంట్లో మంత్రివర్గాలు కానీ దేశంలో తీవ్రమైనటువంటి కీలకమైన అంశాలు, దేశానికి సంబంధించిన అంశాల మీద చర్చలు జరగటానికి ఆస్కారం లేని పరిస్థితి ఈనాడు దేశంలో నెలకొంది. కాబట్టి చర్చల పట్ల ఈనాడు ఏ పార్టీ కూడా వాళ్ళు కేవలం వ్యక్తిగతంగా వాళ్ళని నిందించుకోవటం తప్పితే ఆసక్తి ఉన్నట్లు ఎక్కడ కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాల పెంపు వలన ఆయా పార్టీల్లో అసంతృప్తి ఉన్నటువంటి అనేక మంది నాయకులకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇవ్వటం, ఎంపీల సంఖ్య పెరగటం, మహిళలు కూడా అనేక మంది అవకాశం వస్తుంది. కానీ దీనివలన మన పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చర్చలు యొక్క నాణ్యత పెరుగుతుందని కానీ వాటిని ప్రజాస్వామ్యం పటిష్ట అవుతుంది కానీ మనం చెప్పటానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఆస్కారం లేదు. ఉన్న కొద్దిగా దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మీద ఒక అసహనం ఏర్పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని పార్టీలు అయితే ఒక కుటుంబానికి బందీగా అయిపోతే, కొన్ని పార్టీలు ఒకరి వ్యక్తుల యొక్క నిర్ణయాలకి బందీలుగా అయిపోయి పార్టీలోనే ఆంతరంగిక ప్రజాస్వామ్యం అనేది వాళ్ళకి కనిపించిన పరిస్థితులలో దేశంలో కేవలం అసలు రాజకీయ యొక్క కార్యక్రమాలు లేకుండా ఇవాళ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళు ప్రభుత్వం యొక్క నిర్ణయాల్ని, ప్రభుత్వాల యొక్క విధానాలని వాళ్ళు నిర్దేశిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రయోజనాల మేరకు ఈనాడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో పెత్తనం చేస్తుంది ఒకే రకమైన కాంట్రాక్టులు, ఒకే రకమైన కార్పొరేట్ సంస్థలు. వాళ్ళే ప్రభుత్వ నిర్ణయాలకి వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని
ఈ విధంగా కొన్ని స్వార్థపర శక్తుల కోసం మన దేశంలో ఆర్థిక ప్రగతి ప్రపంచంలో 4వ భారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాం. కానీ ఈ దేశంలో పెరుగుతున్న ఆర్థిక ప్రగతి అంతా కూడా దేశంలో కేవలం కొద్ది మంది 5%, 10% మంది ప్రజలకి పరిమితం అయిపోయి దేశంలో ప్రభుత్వమే చెప్తుంది 80 లక్షల మందికి మేము ఉచితంగా రేషన్ ఇస్తున్నాము, 80 లక్షల కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకుంటుంది. అంటే కనీసం రేషన్ కూడా ప్రభుత్వం ఏముంది ఇవాళ 2 పూట్ల అన్నం తినలేని స్థితిలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఉన్నారని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఈ విధంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇటువంటి అంశాల గురించి పార్లమెంట్లో ఎప్పుడు కూడా మనం చర్చలు చూడలేం. ప్రభుత్వాలు కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయట్లా, కసరత్తు జరగట్లేదు. ఒక విధానపరమైనటువంటి పక్షవాతం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలని ఈనాడు పట్టి పీడిస్తున్నాయి. కేవలము 2-3 ఎవరైనా ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా 2-3 వ్యక్తుల యొక్క నిర్ణయాలకి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని వదిలేస్తున్నాం మనం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఓకేనండి. నరేంద్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆచార్య గారు దేశవ్యాప్తంగా దాదాపు ఇటు